వస్తుంది కదా, వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. చూసినరా ఏం చెప్పిండో? చూసినరా? అందరు విన్నరా? 2 ఏళ్ళు అయింది. మరి 4,000 పెన్షన్ వచ్చిందా? 2,500 వచ్చినాయా? ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా? పెళ్ళైతే స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా? హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా? ఒక్క కొత్త రోడ్డు కట్టిండా? ఒక్క పనన్న చేసిండా? ఇవాళనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అయ్యా, నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ను బర్బాద్ చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టినావు. పక్కనే ఉంటుంది సున్నం చెరువు. ఆ సున్నం చెరువులో ఉండే గరీబోళ్ళందరినీ ఇండ్లు కూలగొట్టి మెడలు పట్టి నూకేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు 700 మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు. తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నంబర్ 1 ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి 2 ఏళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇవాళ అయ్యేటట్టు చేసిండు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఇవాళ వచ్చి మళ్ళా ఇది 2 ఏళ్ళలో ఏదో ఉద్ధరించినట్టు ఉద్ధర మాటలు మాట్లాడుతుండు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నీకు 2 ఏళ్ల కిందటనే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు. ఒక్క మాట నిలబెట్టుకోలే. ఒక్కసారి ఆలోచించండి. 1 కాదు 2 కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే 1000 ఇండ్లు కూలగొట్టిండు. 1 కాదు 2 కాదు. ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో, మీ జూబ్లీ హిల్స్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇండ్లు కూలగొట్టిండ్రు. రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే, మీ బోరబండలో గరీబోళ్ళ ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి. కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి, బుల్డోజర్ ఓడిపోవాలి. ఒక్క మాట యాద పెట్టుకోండి. ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు. ఈ ప్రభుత్వం గరీబోళ్ళ ఖిలాఫ్ ప్రభుత్వం. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో యాసే నికాల్ ఫేకో అంటున్నాడు. నేను చెప్పేది అబద్ధమా కాదా? ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీకు నేను చూపెడతా. వాళ్ళ బాధలేందో మీరు చూడాలని కోరుతా ఉన్నా. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బోను చంపేది నీకు వదిలిపోద్దు. చెప్పు సార్, అంతే సార్. ఉన్నాయి 30 సంవత్సరాల పాటు నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడో వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉన్నాం చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్. బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి.
హైడ్రా అనే పేరు మీద ఒక్కటి కాదు రెండు కాదు, హైడ్రా అనే పేరు మీద ఇట్లా వేల మంది కొంప ఉచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే, ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది. ఇలా పక్కన కూకట్పల్లిలో, పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం, మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక్క మాట ఇస్తున్నా, సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది, ఆడపిల్ల కదా ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటల మీ ముంగట ఉంటాం. మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లబట్టి నిలదీసే బాధ్యత మాది. భయపడకండి, భయపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కళ్ళను ఇద్దరిని కాదు అందరినీ మోసం చేసింది. ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో మోసపోని వాళ్ళు లేరు. జిల్లాలలో రైతులు తిడుతున్నారు, ఒక్కొక్క రైతుకు చెప్పిండ్రు